ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో నేను చాలా నేర్చుకున్నాను. సో ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఐడియా ఏం లేకుండే, బట్ నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనిపించింది. సో ఛానల్ అయితే పబ్లిక్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను, మెల్లిగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో లేటర్ నేను రియలైజ్ అయ్యింది ఏంటి అంటే, ఒక కంటెంట్ ఉండాలి, ఏది పడితే అది వీడియోస్ అవి పోస్ట్ చేస్తే ఆడియన్స్కి మనం రీచ్ అవ్వలేమనిపించింది. సో అలా నా ఇంట్రెస్ట్ని, నా కొన్ని డైలీ వ్లాగ్స్ని, ఆరుష్తో ఉన్న కొన్ని మూమెంట్స్ని, కుకింగ్ వీడియోస్ని, కొన్ని ట్రావెల్ వీడియోస్ని, ఇంకా టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ని కొన్ని పోస్ట్ చేస్తూ రావడం జరిగింది. సో ఈ మధ్యలో ఇంకా నేను నేర్చుకున్నాను థంబ్నెయిల్ అనేది ఎలా హైలైట్ చేసుకోవాలి. సో ఈ థంబ్నెయిల్ని బట్టే మనకి వ్యూస్ అనేవి ఎక్కువ రావటం జరుగుతుంది. హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని. సో ఇవాల్టి వీడియోలో నేను నా యూట్యూబ్ జర్నీని, నా యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. యూట్యూబ్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్. సో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉండాలి కంటిన్యూగా. అంటే డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలనేది ఏం లేదు, మనం ఒక షెడ్యూల్ పెట్టుకోవాలన్నమాట. వీక్లీ 3 వీడియోస్, 4 వీడియోస్, అలా మన పాసిబిలిటీని బట్టి. సో మనం పోస్ట్ చేసే వీడియోస్లో కూడా ఒక మెసేజ్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, యూస్ఫుల్ ఉండాలి. లేదంటే ఇప్పుడు నేనైతే కిడ్స్ రిలేటెడ్వి పోస్ట్ చేస్తున్నా, డైలీ వ్లాగ్స్ చేస్తున్నా, అలా వ్యూవర్స్కి నచ్చేలా అయినా ఉండాలి మనం చేసే వీడియోస్ అనేది. సో గురించి నా ఎక్స్పీరియన్స్ని ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో యూట్యూబ్ అంటే నా మాటల్లో అదొక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. స్టార్ట్ టు ఎండ్ ఒక వీడియో చేయటమే కాదు, దాంట్లో ఒక కంటెంట్ లేదా ఒక మెసేజ్ ఇచ్చేలా అయినా ఉండాలి. సో లేటర్ నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, ఛానల్ నిచ్చి ఉండాలి అని. ఈ నిచ్చి కాన్సెప్ట్ ఏంటి అనుకుంటున్నారేమో. నిచ్చి అంటే ఏం లేదండి, ఏ స్పెసిఫిక్ కేటగిరీ మీద, ఏ టాపిక్ మీద మనం చేసే వీడియోస్ ఉంటాయో దానినే నిచ్చి అంటారు. మిస్టేక్స్ నుంచి మనం చాలా నేర్చుకుంటాం కదా. సో వీలైనంత వరకు మనం చేసిన మిస్టేక్స్ని రిపీట్ కాకుండా, సో వాటిని కరెక్ట్ చేసుకుంటూ వస్తే ఇంప్రూవ్మెంట్ని మనం చూడొచ్చు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక నేనైతే బ్యాక్ స్టెప్ వేయాలనిపించలేదు కూడా నాకైతే. సో చేయగలుగుతావు, చేయలేవు, ఈ మాటలైతే ఏది పట్టించుకోలేదు నేను. వీటి గురించి కూడా ఆలోచించలేదు. మొదలు పెట్టాను, దాన్ని ఎలా అయినా ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతోనే ఉన్నాను. ఇప్పటికీ అదే ఆలోచనతో ఉన్నాను. ఛానల్ మానిటైజ్ అవుతుంది అవ్వదు అనే ఆలోచనలో అయితే లేను నేను. మనందరికీ తెలిసిందే, యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవ్వాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్తో పాటు 4000 వాచ్ అవర్స్ని కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే షార్ట్స్కి వచ్చేసి 3 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అవ్వాలి. సో ఇది కంప్లీట్ అయితేనే మనం ఎలిజిబిలిటీకి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎలిజిబుల్ అయినా కూడా ఛానల్ని చెక్ చేస్తారనమాట. మన ఛానల్లో వీడియోస్ ఎంతవరకు ఒరిజినల్ కంటెంట్ ఉంది ఇవన్నీ చెక్ చేస్తారు. మనం చేసే వీడియోస్ ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి. ఈ ఒరిజినల్ కంటెంట్ విషయానికి వస్తే, మనం చేసే వీడియోస్లో మన వాయిస్ ఉండేలా ఉండాలి. సో వీలైనంత వరకు మ్యూజిక్ని కానీ, సినిమా మ్యూజిక్ని కానీ, సాంగ్స్ కానీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్లో ఛాన్స్ లేదు. సినిమా మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ ఉంటే కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. షార్ట్స్కి వచ్చేసి అప్ టు 60 సెకండ్స్ వరకు మనం రికార్డ్ చేయొచ్చు. సినిమా మ్యూజిక్ అయినా, సాంగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు షార్ట్స్కి వచ్చేసి. థంబ్నెయిల్ హైలైట్ ఉండాలి. థంబ్నెయిల్ అనేది మన వీడియోకి రిలేటెడ్గా ఉండేలా చూసుకోవాలి. ఎవరి జర్నీ అయినా మొదటి మెట్టుతోనే స్టార్ట్ అవుతుంది అంటారు కదా. సో అలా నా జర్నీ కూడా ఒక స్టెప్తోనే స్టార్ట్ అయింది. నేనైతే బ్యాక్ స్టెప్ అయితే వేయలేదు. నేను చేసే పనిలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు సక్సెస్ అంటారు కదా. సో అలా మనం చేసే పనిలో రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి. సో రెగ్యులారిటీ అంటే ఏం లేదండి, మనం ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి. మనం వీక్లీ 2 వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటే ఆ 2 వీడియోస్
పోస్ట్ చేయాలి, అలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవాలి. ఇంపాసిబుల్ అనేది ఏదీ లేదు, అన్నీ పాసిబుల్లే. మనం ఏదైనా చేస్తూ ఉంటేనే మనం అన్నీ నేర్చుకోగలుగుతాం. నా యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. 2026 మీకు న్యూ పాసిబిలిటీస్ ని, న్యూ బిగినింగ్స్ ని, మరింత హ్యాపీనెస్ ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.